ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే బాగుంటది. సో ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే మంచి అమౌంట్ తోనే యాక్షన్ లోకి వెళ్ళి కావాల్సిన ప్లేయర్స్ ని కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో తీసుకుందాం. సో అఫీషియల్ రిలీజ్ లిస్ట్ అయితే నవంబర్ 15 రోజు వస్తుంది. సో ఆ రిలీజ్ లిస్ట్ వచ్చినాక మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుందాం. ఆక్షన్ గురించి కానీ రిలీజ్ లిస్ట్ గురించి కానీ ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా వచ్చేసి అజింక్య రహానే 1.50 CR. సో లాస్ట్ సీజన్ లో కెప్టెన్ ఉన్నాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఏజ్ అతని సైడ్ లేదు. అతన్ని రిలీజ్ చేస్తే వేరే కావాల్సిన బ్యాటర్స్ ని తీసుకోవచ్చు. 1.50 CR పర్స్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి. అలాగే మనీష్ పాండే 75 lakhs లాస్ట్ సీజన్ ఎక్కువ బ్యాకప్ గానే ఉన్నాడు. సో అతన్ని రిలీజ్ చేసి యంగ్ బ్యాట్స్మెన్ ని తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నా. అలాగే క్వింటన్ డికాక్ 3.60 CR లాస్ట్ సీజన్ లో ఓపెనింగ్ లో అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. అండ్ వాళ్ళకి రెమనుల గుర్బాజ్ లాంటి అటాకింగ్ ఓపెనర్ ఉన్నాడు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేస్తేనే బాగుంటది అనుకుంటున్నా. మరొక ఇండియన్ వికెట్ కీపర్ కోసం కూడా ట్రై చేయొచ్చు. యాక్షన్ లో 3.60 CR పర్స్ అయితే రిలీజ్ అవుతుంది ఇతను రిలీజ్ చేస్తే. అలాగే మెయిన్ బిగ్ రిలీజ్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ లాస్ట్ సీజన్ లో 23.75 CR పర్స్ అయితే అతని పైన పెట్టిల్లు. 23 crores అనేది హ్యూజ్ అమౌంట్ గా చెప్పుకోవచ్చు. సో బిగ్ మిస్టేక్ చేసిల్లని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ లో అతని వల్ల చాలా మంది మెయిన్ ప్లేయర్స్ ని కొనలేకపోయారు. లైక్ ఫిల్ సాల్ట్ గానీ, మిచెల్ స్టార్క్ గానీ అలాంటి ప్లేయర్స్ ని కొనలేకపోయారు కాబట్టి సో వెంకటేష్ అయ్యర్ ని రిలీజ్ చేసి తక్కువ అమౌంట్ లో కొనుక్కునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే వీళ్ళకు ఆక్షన్ లో మంచి మంచి బిగ్ ప్లేయర్స్ రాబోతున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బిగ్ పర్స్ ఉంటుంది కాబట్టి 23 CR రిలీజ్ చేస్తే. అలాగే ఉమ్రాన్ మాలిక్ 75 lakhs వస్తాయి రిలీజ్ చేస్తే. సో లాస్ట్ సీజన్ లో ఇంజురీస్ వల్ల అంత ఆడలేడు. సో ఎక్కువ ఇంజురీస్ నుంచి రికవర్ అవుతున్నారు కాబట్టి అతను రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. ఆండ్రిక్ నోకియాన్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటది. 6.50 CR అతన్ని కూడా రిలీజ్ చేస్తే. లాస్ట్ సీజన్ లో అంత ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు. సో 6.50 CR పర్స్ అనేది ఈ సిచ్యువేషన్ లో అతని మీద హ్యూజ్ అమౌంట్ గా చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ బౌలర్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అమౌంట్ అయితే. అలాగే స్పెన్సర్ జాన్సన్ కూడా రిలీజ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నా. కానీ లెఫ్ట్ ఆర్మ్ టాల్ బౌలర్ ఆక్షన్ లో 2.80 CR కి దొరకడం కష్టమే కాబట్టి సో అతన్ని రిటైన్ చేస్తారు అనుకుంటున్నా. సో ఈ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేయంగా మినీ ఆక్షన్ కాబట్టి 5 CR అమౌంట్ కూడా యాడ్ అవుద్ది వీళ్ళ పర్స్ కి. సో టోటల్ గా 42 CR పర్స్ అయితే ఉంటది వీళ్ళ దగ్గర స్పెన్సర్ జాన్సన్ ని రిలీజ్ చేయకపోతే. సో హ్యూజ్ అమౌంట్ తో వస్తున్నారు కాబట్టి వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అయితే కొనుక్కోవచ్చు. లైక్ కెమెరన్ గ్రీన్ లాంటి ఆల్రౌండర్ ని టార్గెట్ చేయొచ్చు. ఎక్కువ అమౌంట్ ఉంటది కాబట్టి నాకు తెలిసి ఆక్షన్ లో వీళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండే అవకాశం ఉంది. ప్లేయర్స్ అందరిని రిలీజ్ చేస్తే మోర్ దెన్ 40 CR అంటే ఆల్మోస్ట్ మెగా ఆక్షన్ కున్న పర్సన్ చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉన్నది. సో ఈ అమౌంట్ తోనైతే వీళ్ళు కావాల్సిన ప్లేయర్స్ అయితే బై బ్యాక్ చేసుకోవచ్చు. సో కేకేఆర్ అయితే ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. మరొకసారి అఫీషియల్ రిలీజ్ లిస్ట్ వచ్చినాక దానిపైన కూడా వీడియోస్ వస్తాయి కాబట్టి ఆ వీడియోస్ కోసం అండ్ తెలుగులో క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. మిగతా టీం వీడియోస్ కూడా మన పేజ్ లో ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి.